దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు. సేవకులకు వచ్చినటువంటి మరి విశ్వాసులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క మహాకృప ఏంటంటే మనము దేవుని సన్నిధిలో ఈ విధంగా ఆనందిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఉండడం. ఎందరికో ఈ భాగ్యం లేదు. దేవుడు మనకి ఈ భాగ్యాన్ని అనుగ్రహించినాడు. అందరి బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి ఒక మిషనరీ గురించి మరి ఈ సమయంలో మనం తెలుసుకుందాము. ఈయన పేరు స్మిత్ విగిల్స్ వర్త్. ఈ పేరు మనకు చాలా సుపరిచితమైనదైతే కాదు, కానీ ఈయన గురించి మరి చాలా సంగతులు మరి వ్రాయబడి ఉన్నాయి. మరి ఈ విషయాల ద్వారా మనము చాలా నేర్చుకోవాలి, ఈయన గురించి తెలుసుకోవాలని దేవుడు ఈ దినాన ఆశపడుతూ ఉన్నాడు. స్మిత్ విగిల్స్ వర్త్ ఈయన 19వ శతాబ్దానికి చెందినటువంటి గొప్ప మిషనరీ, ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి మిషనరీ. ఈయన మరి 1859వ సంవత్సరము జూలై 10వ తేదీన మరి ఇంగ్లాండ్ దేశంలో ఒక గ్రామంలో జన్మించడం జరిగింది. ఈ విగిల్స్ వర్త్ యొక్క మరి మిషనరీ యొక్క కుటుంబం చాలా నిరుపేద కుటుంబం. ఎటువంటి నిరుపేద కుటుంబం అంటే కనీసము అతన్ని పాఠశాలలో చదివించడానికి కూడా స్తోమత లేనటువంటి పరిస్థితులు. వాళ్ళ తల్లిదండ్రులు కనీసము ప్రాథమిక పాఠశాల అంటే చిన్న పాఠశాలలో కూడా చదివించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండేవాళ్ళు. దేవుని బిడ్డలారా, వాళ్ళ తండ్రి గారు చిన్న కంపెనీలో మరి కార్మికునిగా పనిచేసేవాడు. ఇతడు మరి తన 6 సంవత్సరాల వయస్సులోనే తండ్రి వెంట పనికి వెళ్ళడం జరిగింది. నిరక్షరాస్యుడు, అసలు చదువుకోలేదు. దేవుని బిడ్డలారా, ఏమాత్రం కూడా చదువుకోలేదు. 6వ సంవత్సరంలో మరి తండ్రి వెంట పనికి వెళ్ళాడు. కంపెనీలో పని నేర్చుకున్నాడు. 7వ సంవత్సరము మరి రాత్రింబగళ్ళు కంపెనీలో ఆ వయసులో 7 సంవత్సరాలంటే చాలా చిన్నపిల్లలు. 7 సంవత్సరాల వయసులో కూడా తన తండ్రితో కలిసి రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసేవాడు. దేవుని బిడ్డలారా, కొంచెం పెద్ద అయిన తర్వాత ఇతడు కొంచెం తన సంతకం నేర్చుకున్నాడు. అసలు చదివే రాదు, సంతకం చేయడం మాత్రం నేర్చుకున్నాడు. 8వ సంవత్సరంలోకి అడుగు పెట్టంగానే దేవుని బిడ్డలారా, వీళ్ళ నాయనమ్మ గారు ఉండేవాళ్ళు. ఆ నాయనమ్మ గారు మరి ఒక సువార్త కూటానికి ఇతన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఇతడు యేసు ప్రభువును గురించినటువంటి సువార్త వినడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఆ చిన్ని హృదయము మరి యేసు ప్రభు యొక్క ప్రేమకు తెరవబడింది. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. 8 సంవత్సరాల వయసులో యేసయ్య ప్రేమను గురించి తెలుసుకొని తన జీవితము నిజంగా యేసయ్య కొరకు నేను బ్రతకాలని అనుకున్నాడు. ఆ చిన్న వయసులో అనుకున్న తర్వాత ఇతడు రాను మరి తన జీవితంలో యవన ప్రాయంలోనికి అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన తర్వాత మొట్టమొదటిగా తాను యేసయ్య ప్రేమను పొందుకున్నాడు కదా, ఆ ప్రేమను ఎవరికి పంచాడో తెలుసా? తన తల్లికి పంచాడు. తన తల్లి జీవితము కూడా మార్చబడింది. చిన్న వయసులో ఒక ఆత్మను రక్షించగలిగాడు విగిల్స్ వర్త్. దేవుని బిడ్డలారా, 16వ ఏట మరి 16 సంవత్సరాల వయసులో రక్షణ సైన్యం అని ఒక సువార్త మరి ప్రచురించేటువంటి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో చేరి అక్కడక్కడ సువార్త కూటాలకు వెళ్ళేవాడు. తన సాక్ష్యాన్ని పంచుకునేవాడు. దేవుని బిడ్డలారా, తర్వాత 18వ సంవత్సరంలోకి అడుగుపెట్టంగానే ఇతడు తాను కూడా పోషించబడాలి కదా అని ప్లంబర్ వృత్తిని నేర్చుకున్నాడు. ప్లంబర్ వృత్తి మీకు తెలిసే ఉంటుంది. మరి పైప్ లైన్స్ వేయడము, మరి కుళాయిల విషయము, మరి ఆ విషయాలన్నీ కూడా మరి తన జీవితంలో నేర్చుకోగలిగినాడు. ఆ వృత్తిని చేపట్టడం జరిగింది. మరి ఇతడు మరి యవన జీవితంలోనికి అడుగుపెట్టగానే ఇతని తల్లిదండ్రులు వివాహం చేయాలని నిర్ణయించి పాలి అనేటువంటి ఒక యవనస్త్రాలిని తెచ్చి వివాహం చేశారు. ఆ యవనస్త్రాలు ఏ విధంగా ఉండేదంటే తన జీవితంలో ఆ సమయానికే ఆమె సేవా పరిచర్యలో చిన్నపిల్లల మధ్య పెద్దల మధ్య కొనసాగుతూ ఉండేది. చాలా ప్రతిభావంతురాలు. దేవుడు చాలా తెలివిని జ్ఞానాన్ని మరి ఆ బిడ్డకు అనుగ్రహించాడు. అటువంటి వ్యక్తిని మరి విగిల్స్ వర్త్కు దేవుడు జత చేయడం జరిగింది. దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఇతడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే తాను మాట్లాడలేని పరిస్థితి.
అసలు మాట్లాడలేడు, ధారాళంగా మాట్లాడలేడు, నత్తివాడు, నోటి మాంద్యం కలిగినటువంటి వ్యక్తి దేవుని బిడ్డలారా. మరి అటువంటి పరిస్థితిలో మరి దేవుని గురించి సువార్త ప్రకటించాలంటే మంచి మాటకారితనము ఉండాలి, అంటే మాట్లాడగలగాలి. నేను ఈ విధంగా ఉన్నానని చాలా బాధపడేవాడు దేవుని బిడ్డలారా. 2 సంవత్సరాల తర్వాత అదే విధంగా కొనసాగుతూ 2 సంవత్సరాల తర్వాత దేవుడు అతన్ని ఒక నూతన బలముతో నింపాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న మాటలు, అంటే చిన్నపిల్లలకు తగినటువంటి మాటలు సువార్త చెప్పగలిగాడు తన జీవితంలో. మరి ఆ కాలంలో గుర్రాలు ఉండేవి. ఆ గుర్రాలపైన మరి గుర్రం పైన ఎక్కి ఆ వీధుల్లో తిరిగి చిన్నపిల్లల్ని ఆ గుర్రం అంటే చిన్నపిల్లలు ఇష్టపడతారు కదా, ఆ గుర్రం పైన చిన్నపిల్లల్ని ఎక్కించుకొని మరి చర్చికి తీసుకొని వెళ్ళేవాడు. ఆ విధంగా అందరినీ సమకూర్చి చిన్నపిల్లలకు దేవుని గురించినటువంటి ప్రేమ మరి తెలియపరిచేవాడు. దేవుని బిడ్డలారా, ఆ చిన్ని హృదయాలు మరి యేసయ్య ప్రేమను గురించి తెలుసుకునేవి. ఈ విధంగా కొనసాగుతూ ఉండగా ఇతనికి చదువు రాదు కదా, మరి ఏ విధంగా మరి వాక్యాన్ని చెప్పగలిగేవాడు ఆ చిన్నపిల్లలకు అంటే, వివాహమైన తర్వాత ఇతని భార్య ఇతనికి చదువు నేర్పించింది. ఈ చదువు నేర్పించిన వెంటనే ఇతడు రాత్రింబగళ్ళు, ఇంకా ఆకలి దప్పులు ఎట్లా ఉంటాయి మనకు, ఆ విధంగా బైబిల్ను పఠించేవాడంట, చదివేవాడంట. బైబిల్ను రాత్రనక పగలనక ఏముంది బైబిల్లో అని తెలుసుకునేవాడంట. దేవుని బిడ్డలారా, బైబిల్ చదవకుండా ఇతడు 15 నిమిషాలు కూడా ఉండేవాడు కాదంట. బైబిల్ చదవకుండా 15 నిమిషాలు కూడా ఉండేవాడు కాదంట. మాటికి భోజనం తింటున్నా మధ్యలో బైబిల్ తీసి చదివేవాడంట. అంటే అటువంటి తృష్ణ, అటువంటి ఆసక్తి అతనికి దేవుని పైన ఉండేది. దేవుని బిడ్డలారా, ఇతడు ఒకసారి మరి ఉపవాస ప్రార్థన చేయాలనుకున్నాడు. తన జీవితంలో ఒక 10 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉండాలి అని తన మనసులో అనుకొని తీర్మానం చేసుకొని ఉపవాస ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన చేసినటువంటి 10వ దినాన దేవుని బిడ్డలారా, దేవుడు అతనికి ఒక వరాన్ని అనుగ్రహించాడు. ఏది అంటే మరి రోగగ్రస్తులను బాగు చేసేటువంటి వరం, స్వస్థత వరాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటే అతనిలో ఒక ఆశ ఏంటంటే, నేను దేవుని కొరకు ఉపయోగపడాలి, నేను దేవుని నుంచి పొందుకోవాలి, దేవుని పని చేయడానికి నేను వరాలు పొందుకోవాలి అనే ఆశ అతనిలో ఉంది. కాబట్టి దేవుడు ఆశను చూసి అతనికి స్వస్థత వరాన్ని అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, అనుగ్రహించిన వెంటనే విగిల్స్వర్త్ ఊరికే ఉండలేదు. దేవుని బిడ్డలారా, ఎవరైనా తన దగ్గరకు వస్తే స్వస్థపరుస్తాను అని ఊరికే కూర్చోలేదు ఇంట్లో. అతడు ఏం చేసేవాడంటే బయటికి వెళ్ళి రోగంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడంట. వెళ్ళి వాళ్ళంతా లాక్కొని వచ్చేవాడంట మందిరంలోకి. రండి రండి, దేవుడు స్వస్థపరుస్తాడు, ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత ఉంది, ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని దర్శిస్తాడు, రోగం నుంచి విడుదల చేస్తాడు. అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళని, రోగగ్రస్తులను అందరినీ తీసుకొని వచ్చి ఆలయంలోనికి వాళ్ళ గురించి ప్రార్థన చేసేవాడంట. తనంతకు తాను ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళంతా కూడా రోగము నుంచి మరి దురాత్మ శక్తుల నుంచి విడుదల పొందుకునేవారంట. దేవుని బిడ్డలారా, ఈ విధంగా పరిచర్య కొనసాగిస్తున్నటువంటి సమయంలో మరి ఒకనాడు మరి దేవుని ఆత్మను పొందుకోవాలనేటువంటి ఆశ అతనికి కలిగింది. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 1907వ సంవత్సరంలో అక్టోబర్ 28వ తేదీన మరి ఆకాశము తెరవబడిన ప్రార్థన చేస్తూ ఉండగా మరి ఆత్మశక్తి, దైవికమైనటువంటి శక్తి, పరిశుద్ధాత్మ శక్తి అతన్ని కమ్ముకునింది. వెంటనే ఆయన యొక్క నోరు తెరవబడింది. అంటే నత్తిగా మాట్లాడేవాడు కదా, ఆ నత్తి అంతా వదిలిపోయింది, నోటి మాంద్యం అంతా కూడా వదిలిపోయింది అభిషేకము చేత, పరిశుద్ధాత్మ అభిషేకము చేత. వెంటనే ఆయన ధారాళంగా దేవుని స్తుతించి మాట్లాడగలిగి ఆయన ఆరాధన చేయగలిగినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఆత్మలో అంత శక్తి ఉంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాడు విగిల్స్వర్త్. నింపబడిన తర్వాత అతడు గొప్ప ప్రసంగికుడుగా కావాలని దేవుని ఉద్దేశమైంది. అందుకే ఆయన ఆత్మతో నింపి ఆయన నాలుకను సడలింపచేశాడు దేవుడు. వెంటనే అన్నాడంట, నేను స్టేజ్ ఎక్కి ఇప్పుడు ప్రసంగం చేయాలి అని తన భార్యతో అన్నాడంట. నేను ఉపదేశం చేయాలి, ఇంతవరకు చిన్నపిల్లల మధ్య నేను మరి ఉపదేశం చేశా, కానీ పెద్దవాళ్ళ మధ్య కూడా నేను ఉపదేశాలు అందించాలి. దేవుడు నన్ను తాకాడు, తన ఆత్మతో నింపాడు అని తన భార్యతో చెప్పినప్పుడు ఆమె కూడా, నేను నీ గురించి ప్రార్థన చేస్తాను, నువ్వు స్టేజ్ ఎక్కి మరి ఉపదేశము, దేవుని వాక్యం అందించు అని అతన్ని బలపరచడం జరిగింది. ఆ
సమయంలో అతడు స్టేజ్ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళిన వెంటనే సాతాను ఏమన్నాడు, నువ్వు చెప్పలేవు, నీ నాలుక తడబడుతుంది, నీ నాలుక తడబడుతుంది, నీకు నోటి మాంద్యం ఉంది, గుర్తుందా నీకు అని బలహీనపరచడం జరిగింది. వెంటనే స్టేజీ దగ్గరనే మోకరించి కన్నీటితో ప్రార్థన చేసుకున్నాడంట. ప్రభువా, నన్ను సాతాను బలహీనపరుస్తున్నాడు, నీ ఆత్మతో నన్ను నింపావు కదా, నేను ఏ విధంగా మరి ఆత్మను పొందుకొని భాషల ద్వారా నేను స్తుతించి గణపరిచానో, నేను ఆరాధించానో, ధారాళంగా నేను స్తుతించగలిగాను, అదేవిధంగా నేను ఉపదేశం అందించాలి స్టేజ్ ఎక్కని ఉపదేశం అందించడానికి స్టేజ్ ఎక్కాడంట. దేవుని బిడ్డలారా, బలమైనటువంటి ఉపదేశం దేవుడు విగిల్స్వర్త్ ద్వారా అనేకులకు మరి ఆలయంలో వినిపింపచేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ విధంగా మరి ఆయన పలు చోట్ల సువార్త కూటాలు, సువార్త సభలు నిర్వహిస్తూ మరి దేవుని ఉపదేశాలు అందిస్తూ మరి తన దగ్గరకు వచ్చిన వాళ్ళు, తన మరి సువార్త కూటానికి వచ్చిన వాళ్ళని అనేకులను స్వస్థపరుస్తూ ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మరి దేవుని నామాన్ని బట్టి జరిగిస్తూ ఉండంగా మరి ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడిన వాళ్ళు కూడా, ఆత్మహత్యల ద్వారా తమ జీవితాలు నాశనం చేసుకోవాలని మరి సమీపంగా ఉన్న వాళ్ళను కూడా దేవుడు తన కృప ద్వారా, విగిల్స్వర్త్ యొక్క ఉపదేశాల ద్వారా, అతనికిచ్చిన అభిషేకము ద్వారా వారిని అందరినీ కూడా రక్షించగలిగినాడు. ఈ విధంగా అనేక అద్భుత కార్యాలు జరుగుతూ ఉండగా దేవుని బిడ్డలారా, దినపత్రికలు అంటే న్యూస్ పేపర్స్ కూడా ఈయన చేసేటువంటి కార్యాలను గురించి న్యూస్ పేపర్స్లో రోజు వార్తలు వచ్చేవంట. ఈ పరిస్థితిని చూసి కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి, ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఒక పుస్తకంలో రాయాల్సింది మీరు, ఆ పుస్తకాలు ప్రచురణ చేసి మేము అనేక మందికి పంచేవాళ్ళం కదా అని అన్నప్పుడు విగిల్స్వర్త్ ఒక మాట అన్నాడంట. ఏ మాట అంటే, బైబిల్లోని ప్రతి అక్షరము ద్వారా హృదయాలు మార్చబడతాయి, పుస్తకాలు అక్కర్లేదు అని అన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథానికి అంత విలువ ఇచ్చాడు విగిల్స్వర్త్ తన జీవితంలో. దేవుని బిడ్డలారా, ఈయన ధైర్యంగా బోధించేవాడంట. ఏది బోధించినా చాలా ధైర్యంగా బోధించేవాడంట. అతన్ని చూస్తేనే ఏ విధంగా అనిపించేదంట దేవుని బిడ్డలారా, ఒక గవర్నర్ ఏ విధంగా వస్తాడు, ఒక రాష్ట్రపతి ఏ విధంగా వస్తాడు, ఆ విధంగా హుందాగా వచ్చేవాడంట. దేవుని సన్నిధికి శుభ్రంగా చాలా మంచి బట్టలు వేసుకొని వచ్చేవాడంట. దేవుని బిడ్డలారా, ఇతని యొక్క మరి జీవితంలో మరి దేవుడు ఏ విధంగా బలముతో అధికారముతో యేసుక్రీస్తు బోధించేవాడో ఈయన కూడా బలముతో అధికారముతో ఉపదేశాలు బోధించేవాడంట. దేవుని బిడ్డలారా, ఇతడు ఈ విధంగా కొనసాగుతూ ఉండగా అతని హృదయంలో ఒక అహంభావం అనేది వచ్చింది, అతిశయం అనేది వచ్చింది. అప్పుడు దేవుడు అన్నాడంట, విగిల్స్వర్త్, నీ ద్వారా దేవుడు జరిగిస్తున్నటువంటి ఈ కార్యాలను బట్టి నీ హృదయంలో అహంభావం ఉండకూడదు. ప్రజలు నిన్ను చూడకూడదు, నీలో నన్ను చూడాలి, నా శక్తిని చూడాలి అని అతని గురించి మరి చాలా వేదనతో ఆ మాట పలికినప్పుడు విగిల్స్వర్త్ మోకరించి, ప్రభువా, ఈ అహంభావమును తీసివేయి, ఈ అతిశయాన్ని తీసివేయి అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు వెంటనే ఆయనలోనికి దీనత్వము వచ్చేసింది. ఒక వెలుగుతో నింపబడినాడు. వెంటనే విధేయత నేర్చుకున్నాడు. దీనుడుగా ఎంత కార్యాలు దేవుడు తన ద్వారా ఉంటే అంతగా దీనత్వంలోనికి నడిపించబడ్డాడు. తన్ను తాను మరుగు చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి మరి ఈ విధంగా సువార్త పరిచర్యలో కొనసాగుతూ ఉండగా అనేక స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. ఈయన ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఈయన స్వస్థత చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు అనేకులకు అదొక వింతగా తోచేదంట. అందరికీ అనాగరికంగా ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా చేసేవాడంటే వాళ్ళను కొట్టేవాడంట. ఒక్కోసారి వాళ్ళకి ఎక్కడ నొప్పి ఉందో అక్కడ కొట్టేవాడంట, గుద్దేవాడంట. ఈ పరిస్థితులన్నీ చూసి మరి ఒకసారి ఒక ఆమె అతని దగ్గరకు వచ్చిందంట కడుపు నొప్పితో. వచ్చేసరికి కడుపులో ఒక్కసారి అట్లా గుద్దాడంట. గుద్దిన వెంటనే ఆమె బలహీనత నుంచి విడుదల పొందుకుందంట. దేవుని బిడ్డలారా, ఈ విధంగా గుద్దడం ఎందుకు, కొట్టడం ఎందుకు అని చాలామంది విమర్శనాత్మకంగా అతనితో మాట్లాడారంట. మీరు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు, స్వస్థతలు అయితే జరుగుతూ ఉన్నాయి, కానీ మీరు ఈ విధంగా చేయడం ఎందుకు అన్నప్పుడు విగిల్స్వర్త్ ఒక మాట అన్నాడు. ఏ మాట అంటే, నేను గుద్దుతున్నది ఆమెను కాదు, ఆమెలో బలహీనత పెట్టినటువంటి సాతానుతో నా యుద్ధము, నేను దాన్ని గుద్దుతున్నాను, ఆమెకి ఏ హాని కూడా కలగదన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విధంగా ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ దేవుని బిడ్డలారా, అతను మరి కార్యాలు చేయడం అతని ద్వారా దేవుడు ఆపలేదు. ప్రజలు అతని దగ్గరికి రావడం ఆగలేదు. దేవుడు తన కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా సువార్త కూటాల్లో అతడు ప్రసంగించేటప్పుడు
ప్రార్థించేటప్పుడు అనేక మార్లు ఒక సహోదరి అన్య భాషలతో మాట్లాడేదంట. అన్య భాషలతో ఆ సహోదరి మాట్లాడినప్పుడు విగిల్స్వర్త్ దానికి అర్థం చెప్పేవాడంట. ఈ విధంగా మరి సేవలో సహకారిగా సహోదరి ఉండిందంట. కాలం గడిచే కొద్దీ ఆ సహోదరి తన హృదయంలో అతిశయించి ఒక్కొక్కసారి ఏమనేదంట, తన సొంతంగా భాషలు మాట్లాడేదంట. మాట్లాడేటప్పటికీ విగిల్స్వర్త్ వెంటనే ఆమెను గద్దించి యథార్థంగా అందరి ముందు, అంటే యథార్థత ఉంది ఈయనలో, యథార్థపరుడు, గద్దించి నువ్వు ఆత్మతో మాట్లాడాలి, అతిశయించి మాట్లాడకూడదు అనేవాడంట. దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఇతని జీవితంలో యథార్థత ఉంది. ప్రగల్భాలు ఎప్పుడు కూడా చెప్పేవాడు కాదంట. గొప్పగా తన గురించి ఇతరులకు చెప్పేవాడు కాదు. అదేవిధంగా మాట ఇచ్చి మరి తప్పకుండా ఆ మాట ప్రకారం నిలబడేవాడంట. ఏదైనా వాగ్దానం చేశాడనుకో ఆ వాగ్దాన ప్రకారము నడుచుకునేవాడంట. ఆ వాగ్దానాన్ని నెరవేర్చేవాడంట. దేవుడు మాట తప్పనివాడు. అదేవిధంగా విగిల్స్వర్త్ కూడా మాట తప్పనటువంటి లక్షణము కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇతడు మరి పెద్ద పెద్ద మహాసభలు, సువార్త సభలు జరిగినప్పుడు చాలామంది అక్కడికి సేవకులు వచ్చేవారంట. వాళ్ళకు కూడా ప్రసంగాలు అంటే ఉపదేశాలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళంతా లేచి ప్రసంగం చేసి వెళ్ళిపోయేవారంట. కానీ విగిల్స్వర్త్ మరి వంతు వచ్చేటప్పటికి అక్కడ అతడు లేచి నిలబడిన వెంటనే దేవుని యొక్క అభిషేకం అనేకులను తాకేదంట. అనేకులు స్వస్థత పొందుకునేవారంట. అటువంటి శక్తిని దేవుడు విగిల్స్వర్త్కు అనుగ్రహించాడంట. దేవుని బిడ్డలారా, ఒకసారి మరి ఇతనికి చాలా ఉత్తరాలు వచ్చేవి. మాకు చాలా బాగలేదయ్యా, మా పరిస్థితి బాగాలేదు, ఈ సమస్యతో ఉన్నాము, ఈ రోగంతో ఉన్నాము, ఈ దురాత్మశక్తులతో పీడింపబడుతున్నామని ఆయనకు ఉత్తరాలు రాసేవారంట చాలామంది. ఆ ఉత్తరాలన్నీ తన గదిలోనికి తీసుకొని పోయేవాడంట. విగిల్స్వర్త్ తీసుకొని పోయి వాటన్నిటిని పరిచి మోకాళ్ళలోని కన్నీటితో ప్రార్థన చేసేవాడంట. ప్రతి ఉత్తరములోని సమస్య కొరకు కన్నీటితో ప్రజలపైన కనికరం కలిగినటువంటి వ్యక్తి విగిల్స్వర్త్. ఎవరిని కూడా వదిలిపెట్టేవాడు కాదంట. కనికరము కలిగి మరి దేవుని సన్నిధిలో వారి కోసం గోచాడినప్పుడు ప్రతి సమస్య, ఉత్తరంలోని ప్రతి సమస్య నుంచి ప్రజలు విడుదల పొందుకునేవారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇతడు తన జీవితంలోని ఆడంబరుడుగా ఉండేవాడు అంట. ఆడంబరంగా అంటే తన వస్త్రధారణలో కూడా ఎటువంటి ఆడంబరము చూపించేవాడు కాదంట. దేవుని బిడ్డారా, అన్నీ కూడా తనకున్నవన్నీ కూడా దేవునికి సమర్పణ చేశాడంట. తను ఒక చిన్న గ్రామంలో, తన సొంత గ్రామంలో ఒక రాతితో కట్టినటువంటి ఇంటిలోనే ఉండాలని, తన ఆయుష్కాలం అంతా అందులోనే నివసించాలని నిశ్చయం చేసుకున్నాడంట. దేవుని బిడ్డారా, తనకు వచ్చేటువంటి కానుకలు, తనకు వస్తాయి కదా కానుకలు, స్వస్థత పొందిన వాళ్ళు కానుకలు తెచ్చిస్తారు. ఆ కానుకలన్నీ కూడా ఆఫ్రికా దేశంలోని మిషనరీలకు పంపేవాడంట. పేద మిషనరీలకు పంపేవాడంట. తన గదిలో, ఏ గదిలో అయితే తను ప్రార్థన చేస్తున్నాడో దేవుని బిడ్డలారా, ఆ గదిలోనికి ఎవరైతే వస్తారో ప్రభు యొక్క ప్రసన్నతను చూసేవాళ్ళంట, ప్రభు యొక్క స్పర్శను అనుభవించే వాళ్ళంట. దేవుని బిడ్డారా, అటువంటి ప్రార్థనా జీవితమును కలిగి ఉన్నాడు విగిల్స్వర్త్. తనకు ఒక కుమార్తె, ఆ కుమార్తెకు వివాహం చేసి మరి కుమార్తె అల్లుని కూడా ఆఫ్రికా దేశానికి మిషనరీలుగా దేవుని యొక్క పరిచర్యకై విగిల్స్వర్త్ పంపడం జరిగింది. దేవుని బిడ్డారా, ఇతనిలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే ఒక స్నేహితునిలాగా కలిసిపోయేవాడంట. తను లిమిటెడ్గా ఎవరితో మాట్లాడకుండా ఆ విధంగా ఉండేవాడు కాదంట. అందరితో కలిసిపోయేటువంటి మనస్తత్వం కలిగిన వాడు. అదేవిధంగా తండ్రిలాగా సలహాలు ఇచ్చేవాడంట. సేవకులకు, అనేకులకు, తన దగ్గరకు వచ్చినటువంటి సేవకులకు తండ్రిలాగా. ఏ విధంగా తండ్రి అంటే దగ్గర విషయాలు కూడా చెప్తారు కదా. తండ్రి చెప్పే విషయాలు, శుభ్రమైన బట్టలు ధరించుకోవాలి, మనం సేవకులము, చాలా శుభ్రంగా ఉండాలి, మనము అందరికీ చూడడానికి మంచిగా ఉండాలి అని ఒక తండ్రిలాగా వాళ్ళకి సలహాలు ఇచ్చేవాడంట. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా తన జీవితంలో ఇది నాకు కావాలి, ఈ వస్తువు నాకు కొరతగా ఉంది, ఈ కూటానికి ఇంత డబ్బు కావాలని ఎవరిని కూడా అడిగిన వ్యక్తి కాదంట. దేవుని బిడ్డలారా, ఆ సమయానికి దేవుడు ప్రతి అక్కరను తీర్చేవాడంట. ఆ సమయానికి ఎవరో ఒకరి ద్వారా మరి తన అవసరతను తీర్చేవాడంట. లోక సంబంధమైనటువంటి ఒక వృత్తిలో ఉండేవాడు కదా తను, ఆ వృత్తిని కూడా వదిలిపెట్టేశాడంట ప్రభు యొక్క పని నిమిత్తమై. అంతేకాకుండా ఇతనిలో ఒక లక్షణం ఉంది. దేవుని బిడ్డలారా, ఏ లక్షణం అంటే త్వరగా కోపపడేవాడంట. అయ్యో, నేను సేవకుని కదా, నాలో ఈ కోపం ఉంది. ఈ కోపం అంటే ఎట్లా? కోపం మరి నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు కదా.
కాబట్టి నేను ప్రార్థన చేసుకోవాలని ఒకసారి మోకరించి, ప్రభువా నాలో ఈ కోపాన్ని తీసివేనైనా, నాలో దీర్ఘశాంతము దయచేయి, సాత్వికము దయచేయి అని ప్రభు సన్నిధిలో మోకరించి కన్నీటితో అడిగాడంట. వెంటనే అతనిలో ఎక్కడ లేనటువంటి శాంతము, ఎక్కడ లేనటువంటి మరి దీర్ఘశాంతమును, సాత్వికమును దేవుడు అనుగ్రహించాడంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఏదైనా బలహీనత ఉంది అంటే ప్రభు సన్నిధిలో మోకరిస్తే దాన్ని ఖచ్చితంగా దేవుడు తీసివేయగల సమర్థుడు. ఇతడు మరి వృద్ధుడుగా అయినప్పటికీ కూడా పరిగెత్తేవాడంట. దేవుని పరిచర్యలో చాలా పరిగెత్తేవాడంట. తన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవాడంట. పరిశుద్ధతను ఎక్కువగా కోరుకునేవాడంట. నా జీవితంలో పరిశుద్ధత ఉండాలి ప్రభువా, ఈ పరిశుద్ధతను ద్వారా నిన్ను నేను సన్మానించాలి అని పరిశుద్ధతను ఎక్కువగా కోరుకునేవాడంట. దేవుని బిడ్డలారా, మరి క్రీస్తుకు నేను అంకితమైపోవాలి, నేను క్రీస్తు పోలికలోనికి మార్చబడాలి, ఆయన రూపంలోనికి నేను మార్చబడాలి, నాలో అనేకులు క్రీస్తును చూడాలని కోరుకునేవాడంట. ఈయనను ఒకసారి అనేక మంది వచ్చి అడిగారంట, మీరు ఎందుకు దినపత్రికలు చదవరు, న్యూస్ పేపర్స్ ఎందుకు చదవరు అని అడిగారంట. అడిగినప్పుడు ఆయన ఒక సమాధానం ఇచ్చాడంట. ఏ సమాధానం అంటే, న్యూస్ పేపర్లో కొన్ని సత్యాలు వస్తాయి, కొన్ని అసత్యాలు వస్తాయి. సత్యవేద గ్రంథమైనటువంటి మరి దేవుని యొక్క సువార్త అయినటువంటి ఈ వార్తనుకే నేను ప్రాముఖ్యత ఇస్తాను, లోక సంబంధమైన వార్తలకు నేను ప్రాముఖ్యతనివ్వనన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇతనికి 81 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా అతని పళ్ళు చెక్కు చెదరకుండా ఉన్నాయంట, పలు వరస. అంతటి శక్తిని, ఆరోగ్యాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడంట. ఇతడు ఉపదేశాలు చేసేటప్పుడు దేవుని బిడ్డలారా చాలాసార్లు వ్యాకరణ అంశాలు అంటే గ్రామర్ మిస్టేక్స్ ఉండేవంట. అంటే వచ్చాడు అనే బదులు వచ్చింది అనడము, ఆ విధంగా చిన్న చిన్న మరి వ్యాకరణ అంశాలు తప్పులు దొరలేవంట. అయినప్పటికీ కూడా ఈయన ఉపదేశాలు శక్తివంతంగా, బలంగా ఉండేవంట, అనేకుల హృదయాలను తాకేవిగా ఉండేవంట. చాలామంది పండితులు ఇతన్ని అవహేళన చేసేవాళ్ళంట. అతడు చెప్తాడు కానీ అక్కడక్కడ గ్రామర్ మిస్టేక్స్ వస్తూ ఉంటాయని, కానీ ఆయన వాటిని ఏమాత్రం లెక్క చేసేవాడు కాదంట. తన జీవితంలో వాటిని ప్రేమతో స్వీకరించేవాడంట, విమర్శలను కూడా. మరి ఎంతో జ్ఞానం కలిగినటువంటి పండితులు, విద్యావంతులైనటువంటి పండితుల యొక్క సేవ కంటే నిరక్షరాస్యుడైనటువంటి విగ్గిల్స్వర్త్ యొక్క సేవ 1000 రెట్లు ఫలించిందంట. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అటువంటి ప్రార్థనా జీవితము, అటువంటి సమర్పణ జీవితం అతనికి ఉంది. దేవుని బిడ్డలారా, అతనికి దేవుని పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఎటువంటిదంటే, పరిశుద్ధ గ్రంథం అంటేనే అంత ఆకలి, ప్రార్థన అంటే అంత ఆకలి, ప్రార్థననే నా ఊపిరి, ప్రార్థనే నా జీవితం అనేవాడంట విగ్గిల్స్వర్త్ తన జీవితంలో. దేవుని బిడ్డలారా, దేవుడు అంటే ఇతనికి అమితమైనటువంటి ప్రేమ. ఇతడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట నేను 100కి 100 పాటించాలి అనేవాడంట. 100% నేను అనుసరించాలి అని తన బోధల్లో చెప్పేవాడంట. దేవుని బిడ్డలారా, ఇతడు ఒకసారి లండన్లో ఒక బస్సు ఎక్కాడంట తన స్నేహితునితో కలిసి. ఎక్కి డ్రైవర్ దగ్గర నిలబడ్డాడంట. నిలబడి వెంటనే బైబిల్ తెరిచి యేసు ప్రభువుని గురించినటువంటి సువార్త ప్రకటిస్తున్నాడంట. అతనితో పాటు ఎక్కినటువంటి స్నేహితుడు సిగ్గుపడ్డాడంట. ఏమి బస్సులో కూడా వదిలిపెట్టకుండా ఇతడు ఏంది సువార్త ప్రకటించడం అని. కానీ దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడంట తను దిగేంత వరకు. ప్రకటించినప్పుడు చాలామంది కన్నీరు గార్చి బస్సులో సీట్లో నుంచి దిగి మోకరించి తమ పాపాలను ఒప్పుకున్నారంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రయాస వ్యర్థం కాలేదు. దేవుని బిడ్డలారా, సిగ్గుపడనక్కరలేని పనివాడుగా, ఎవరిని చూసి సిగ్గుపడలేదు. నేను ఈ విధంగా బస్సులో నిలబడి సువార్త చెప్తే అందరు నవ్వుతారే, హేళన చేస్తారే, ఎవరైనా ఏమన్నా అంటారేమో అనేటువంటి పిరికితనం కూడా లేదు, సిగ్గుపడలేదు దేవుని మాటలను గురించి. దేవుని బిడ్డ ధైర్యంగా బస్సులో సువార్తను ప్రకటించాడంట. ఆ తర్వాత ఒక ట్రైన్ ఎక్కాడంట. మరి ఈయన ప్రయాణం చేస్తూ సువార్త సభలకు వెళ్ళేటువంటి సమయంలో ట్రైన్ ఎక్కి అతడు సమయం వృధా చేయకుండా 15 నిమిషాలకోసారి బైబిల్ చదవకుండా ఉండలేడంట. ప్రార్థన కూడా అరగంటకోసారి ప్రార్థనకు మోకరించేవాడంట. దేవుని బిడ్డలారా, ఈ విధంగా అతడు మరి ట్రైన్లో కూడా కూర్చొని
మరి వాక్యం చదువుతూ తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. తనతో పాటు ఉన్నవారి కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాళ్ళతో ఏమి చెప్పలేదంట, దేవుని గురించి ఏం చెప్పలేదు. ప్రార్థన చేస్తూ ఉంటే అనుకోకుండా ఒక వ్యక్తి లేచాడంట. లేచి కన్నీరు గారుస్తూ ఉన్నాడంట. నేను ఘోరమైన పాపిని, పాపం నుంచి నాకు విడుదల ఎక్కడి నుంచి వస్తుందని ఏడుస్తూ ఉన్నాడంట. ఆయనతో పాటు ఆ పక్కన వ్యక్తి ఈ విధంగా ఆ బెర్త్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మోకరించి పాపాలు ఒప్పుకోవడం ప్రారంభించారంట. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతకరమైనటువంటి విషయం. వికిల్స్వర్త్ వాళ్ళకి సువార్త ప్రకటించలేదు, వారి కోసము కేవలం ప్రార్థన చేశాడంతే. భారంగా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ హృదయాలు తెరవబడినాయి. దేవుని బిడ్డల వారు రక్షణకు సిద్ధపడ్డారు, దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇతనికి ఆత్మల పట్ల చాలా కనికరం. ఏదైనా తన దగ్గరకు ఉత్తరం వచ్చిందనుకో, ఆ ఉత్తరం వచ్చిన చోటికి వెళ్తాడంట. ఒకసారి ఒక ఉత్తరం వచ్చింది, అడ్రస్ చూశాడు. వెంటనే బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ బిడ్డ దగ్గరకు బయలుదేరాడు. అడ్రస్ కనుక్కొని మరీ బయలుదేరాడు. చాలా దూరం ప్రయాణం చేసి బయలుదేరాడు. దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళిన వెంటనే అది ఒక ధనికుని ఇల్లు అంట. చాలా ధనవంతుడు. ఆ ఇల్లు ఏ విధంగా ఉండిందంటే తివాచీలు పరిచి ఉన్నాయంట. అతను నడిచే దారిలో కూడా లోపలికి వెళ్తుంటే తివాచీలు పెద్ద పెద్దవి, జంఖానాలు మంచి ఖరీదైనవి పరిచినారంట. పెద్ద బంగ్లానంట అది. ఆ బంగ్లాలోనికి వెళ్ళేసరికి ఒక ధనవంతుడు ఎదురుపడ్డాడంట. మరి ఆహ్వానించాడంట. ఆ ధనవంతుడు చెప్పాడంట, నా కుమార్తె 15 సంవత్సరాలు, ఆ కుమార్తె అపవిత్రాత్మల చేత పీడింపబడుతోంది. ఆ కుమార్తె పరిస్థితి ఎట్లా ఉందంటే, దేవుని బిడ్డారా, గోడకేసి గుద్దుకునేదంట తలను. తర్వాత మరి నేను చనిపోతానని కత్తి పట్టుకొని బెదిరించేదంట. బిల్డింగ్ పైకెక్కి కిందికి దూకుతానని బెదిరించేదంట. అంటే ఆ విధమైనటువంటి పరిస్థితులు, దురాత్మ శక్తులు ఆ బిడ్డలో ఉండి కలగజేస్తూ ఉన్నాయంట. వికిల్స్వర్త్ ఆ ఇంట్లోనికి వెళ్ళంగానే ఆ బిడ్డ చూసిందంట. చూసి వెంటనే ఏమంటుందంట, నువ్వు వికిల్స్వర్త్ కదా, నువ్వు సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క దాసునివి అన్నగానే అక్కడ ఉన్నటువంటి మరి ఆ బిడ్డ కోసము కాపలా కాస్తున్నారంట ఒక ముగ్గురు. ఆ బిడ్డ చనిపోకుండా ఆ బిడ్డ కొరకు కాపలాదారులను నియమించాడంట వాళ్ళ నాన్న. వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారంట. ఆ పవిత్రాత్మలకు ఈయన ఎవరో తెలిసిపోయింది, ఈయన గురించి పేరుతో సహా చెప్తా ఉన్నాయి అని ఆశ్చర్యపోయారంట. దేవుని బిడ్డలారా, వికిల్స్వర్త్ అక్కడ వచ్చిన వెంటనే ఆ పవిత్రాత్మను గద్దించాడంట. గద్దించిన వెంటనే ఒక మూలకి వెళ్ళిపోయిందంట. ఒక మూలకి వెళ్ళిపోయి చెప్తా ఉన్నారంట ఆ పవిత్రాత్మలు ఆ అమ్మాయిలో నుంచి, మేము వెళ్ళిపోము, ఈ అమ్మాయి మాకు కావాలి, ఈ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోము, ఈ అమ్మాయి ప్రాణాన్ని తీసుకొని మేము వెళ్తాము అనగానే వికిల్స్వర్త్ యేసు నామములో వెళ్ళిపోండి అని గద్దించగానే 12 దురాత్మ శక్తులు కేకలు వేస్తూ బయటికి పారిపోయాయంట. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ అమ్మాయి ఆ అపవిత్రాత్మలు ఉన్నప్పుడు దిగంబరిగా ఉండిందంట. వెంటనే అపవిత్రాత్మలు కేకలు వేసి వెళ్ళిపోయిన వెంటనే ఆ అమ్మాయి తన స్థితిని గ్రహించి గదిలోనికి వెళ్ళి స్వస్థ చిత్రాలై మరి వస్త్రములు ధరించుకొని బయటికి వచ్చింది. నిలబడగానే ఒక దేవదూతలాగా కనపడిందంట. దేవుని బిడ్డలారా, ఆ అమ్మాయి రక్షణ పొందింది, ప్రభు సేవకై సమర్పించుకునింది. దేవుని బిడ్డలారా, ఈ విధంగా వికిల్స్వర్త్ కనికరపడి ఎక్కడైతే వెళ్తాడో ప్రజల కొరకు, దురాత్మ శక్తుల చేత రోగాల చేత పీడింపబడుతున్న వారి కోసం వెళ్ళి ప్రార్థన చేస్తాడో అక్కడ దేవుడు ఖచ్చితంగా అద్భుత కార్యాలు చేసేవాడంట. ఒకసారి ఒక సహోదరుడు భోజనానికి పిలిచాడంట వికిల్స్వర్త్ని. భోజనానికి పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఆ వ్యక్తిని చూశాడంట వికిల్స్వర్త్. చూస్తే అతనికి 2 కాళ్ళు లేవు, మరి వికలాంగుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వికిల్స్వర్త్ యొక్క హృదయం అంతా కూడా పరితాపంతో నిండింది. వెంటనే ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయలేదు కానీ ఒక మాట చెప్పాడంట విశ్వాసంతో, నీవు రేపు చెప్పుల షాపుకు వెళ్ళి నీ కొరకు ఒక చెప్పుల జతను తీసుకొని రావాలి అన్నాడంట. వెంటనే ఆ మనిషి, ఈయన ఎగతాళి చేస్తున్నాడా సేవకుడు, నాతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, నాకు కాళ్ళు లేవు కదా అని మనసులో అనుకున్నాడంట. ఆ మాట చెప్పి వికిల్స్వర్త్ వెళ్ళిపోయాడంట. దేవుని బిడ్డలారా, ఆ రాత్రికాల సమయంలో అతను పడుకున్నాడు. ఆ వ్యక్తి సహోదరుడు పడుకొని ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఈ సేవకుడు నన్ను చెప్పులు తెచ్చుకోమన్నాడు, నాకైతే కాళ్ళు లేవు, ఎందుకు చెప్పాడు ఆ మాట అని ఆలోచిస్తూ పడుకున్నాడంట. దేవుడు దర్శనములు ఆ మనిషితో చెప్తూ ఉన్నాడంట, దైవ సేవకుడు నీతో చెప్పిన మాటకు నువ్వు లోబడు,
విశ్వాసంతో వెళ్ళు అన్నాడంట. ఉదయం లేచేసరికి అతడు మరి షాప్ దగ్గరికి వెళ్ళాడంట. షాప్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక చెప్పులు జత ఇవ్వండి అని అడిగాడంట. అడిగిన వెంటనే ఆ షాప్ యజమాని అన్నాడంట, ఏంటి నీకు కాళ్ళే లేవే, అసలు నీ సైజు ఎంత అని అడిగాడంట. అడిగిన వెంటనే ఇతడు విశ్వాసంతో 8 అంగుళాలు అని చెప్పాడంట. వెంటనే ఆ మనిషి 8 అంగుళాల చెప్పులు తీసి ఆ సహోదరుని చేతిలో పెట్టాడంట. ఆ సహోదరుని చేతిలోనికి ఆ చెప్పులు రాగానే అతని కాళ్ళు పెరిగాయంట. దేవుని బిడ్డారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. విగిల్స్వర్త్ ఆ మనిషి కోసము ప్రార్థన చేయలేదు, చేతులు పెట్టి ప్రార్థన చేయలేదు, కానీ విశ్వాసము ద్వారా మాట చెప్పాడు. దేవుడు తప్పకుండా చేస్తాడని, అతని కాళ్ళు తెప్పిస్తాడని అని విశ్వాసంతో మాట చెప్పంగానే నిజంగా అతడు నడవగలిగాడంట. ఆ చెప్పులు వేసుకొని ప్రభువుని అంగీకరించాడంట. దేవుని బిడ్డారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. విగిల్స్వర్త్ తన జీవితంలో ఎక్కువగా బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి చెప్పేవాడంట. ఎప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యంలో కేక వేస్తాడు, ప్రభు మార్గము సిద్ధపరచండి, ఆయన త్రోవలను సరళము చేయండి అని కేకలు వేస్తే ఆ కేకల ద్వారా అనేకుల హృదయాలు మార్చబడ్డాయి, అనేకులు ప్రభువుని అంగీకరించారు. ఎందుకు అంటే యోహాను యొక్క జీవితంలో ఒక ప్రత్యేకత ఉంది. తన తల్లిదండ్రులను అందరినీ వదిలిపెట్టాడు. ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ అరణ్యములో సువార్త ప్రకటించినటువంటి వ్యక్తి కాబట్టి అతని జీవితం ద్వారా అనేకుల జీవితాలు మార్చబడ్డాయి అని యోహాను గురించి ఒక ప్రత్యేకమైన సందేశము ఇచ్చేవాడంట ఎప్పుడు. దేవుని బిడ్డారా, మరి ఈ విధంగా కాలం గడిచే కొద్దీ ఈయన సువార్త ప్రకటిస్తూ అనేక దేశాలు ప్రాంతాలు తిరుగుతూ ఉండగా 1913వ సంవత్సరంలో మరి జనవరి మాసంలో అందరూ నూతన సంవత్సరం జనవరి 1వ తేదీన నూతన సంవత్సర వాగ్దానాలు తీసుకుంటూ ఉన్నారంట. ఇంగ్లాండ్లో తీసుకొని సంబరపడిపోతున్నారంట. నాకు ఈ వాగ్దానం వచ్చిందని సంబరపడిపోతూ ఉంటే దేవుని బిడ్డలారా, ఒక వార్త జరిగింది, ఒక విషయం జరిగింది. ఏ విషయం అంటే విగిల్స్వర్త్ యొక్క భార్య పాలి ఒక ప్రాంతంలో ఒక ఆలయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ప్రకటిస్తూ ఉండగానే తన వృద్ధాప్య స్థితిలో బలహీనమైపోయి అదేవిధంగా మరి ప్రభు సన్నిధికి చేరింది. దేవుని బిడ్డలారా, 1913వ సంవత్సరంలో ఈ వార్తను విగిల్స్వర్త్కు చెప్పారంట. అతడు ఉపదేశం అందిస్తూ ఉండగా చెప్పారంట. ఉపదేశం ఆపలేదు దేవుని బిడ్డలారా, ఆ ప్రవాహం కొనసాగింది చివరి వరకు. ఆ తర్వాత అతడు ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్య యొక్క మృతదేహాన్ని చూశాడంట. చూసి స్నానం చేయించాడంట. స్నానం చేయించిన తర్వాత గదిలోనికి తీసుకొని వెళ్ళాడంట. గదిలోనికి తీసుకువెళ్ళి పరుండబెట్టి మరణాన్ని గద్దించాడంట. ప్రార్థన చేశాడంట. మరణాన్ని గద్దించి ఆజ్ఞాపించి నా భార్య యొక్క జీవమును మరలా తెప్పించాలి అన్నాడంట. వెంటనే భార్య కన్నులు తెరిచిందంట. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కన్నులు తెరిచి ఒక మాట అందంట, ఎందుకు నన్ను పిలిచారు, ఎందుకు నన్ను బ్రతికించారు, నా పని అయిపోయింది, నేను చేయవలసినటువంటి కార్యం అంతా చేశాను, ఆయా చోట్ల ప్రసంగాలు ఉపదేశాలు దేవుని వాక్యం ప్రకటించాను, నా పని అయిపోయింది, దేవుడు నన్ను పిలిచాడు అంటే లేదు నా యొక్క మరి ప్రార్థన సహకారిగా, నా సేవలో సహకారిగా నువ్వు నాతో ఉండాలి అన్నాడంట. వెంటనే దేవుని యొక్క స్వరము విగిల్స్వర్త్కు వినపడిందంట. ఆమె పని, ఆమెకి ఇచ్చినటువంటి పని అంతా కూడా ఆమె తుదముట్టించింది. ఆమె కాలము సంపూర్ణమైంది. ఆమె నేను పిలుచుకుంటున్నాను, విగిల్స్వర్త్ ఆపవద్దు అన్నాడంట. వెంటనే దేవుని మాటకు లోబడి తన యొక్క భార్య యొక్క ఆత్మను దేవునికి అప్పచెప్పాడంట. దేవుని బిడ్డలారా, అటువంటి విధేయుడుగా మరి విగిల్స్వర్త్ కొనసాగాడంట. దేవుని బిడ్డలారా, ఇతడు మృతులను సైతము లేపాడంట. తన జీవితంలో యేసు నామంలో 14 మందిని చనిపోయిన వారిని లేపగలిగాడంట. దేవుని కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువు మరి సజీవుడుగా మరి లోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు అనేక మంది మృతులను లేపాడు. దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో, నేను చేయ క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు కూడా చేస్తాడు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అన్నాడు. అందుకే విగిల్స్వర్త్ తన జీవితంలో చాలా అద్భుత కార్యాలు మరి
దేవుని కృపను బట్టి చేయగలిగినాడు. దేవుని బిడ్డారా, ఒక చిన్న బాలుని, చనిపోయినటువంటి బాలుని లేపడం. తర్వాత ఒక పాస్టర్ గారు పిలిచాడంట, ఒక యవనస్తుడు మరణించాడయ్యా, నువ్వు వచ్చి ప్రార్థన చేయాలి, వారి ఇంటి వారంతా గోచాడుతూ ఉన్నారు, ప్రాధేయపడుతున్నారు అన్నప్పుడు విగిల్స్వర్త్ అక్కడికి వెళ్ళి ఆ యవనస్తును గదిలోనికి తీసుకొని వెళ్ళి ప్రార్థించగానే ఆ యవనస్తునిలో జీవం వచ్చేసిందంట. దేవుని బిడ్డారా, బ్రతికిన తర్వాత ఆ యవనస్తుడు తిరిగి మునుపటి రోగాలు అతనికి సంక్రమించాయంట. ఎందుకు ఈ విధంగా రోగాలు వచ్చాయి అతనికి అని దేవుని బిడ్డారా ఆ ఇంటి వాళ్ళంతా కూడా అడిగారంట విగిల్స్వర్త్ని. ఎందుకు ఇతడు మళ్ళీ రోగగ్రస్తుడయ్యాడు? చనిపోయిన వాడిని బ్రతికించారు కదా యేసు నామమును బట్టి, మళ్ళా రోగం ఎందుకు వచ్చింది అన్నప్పుడు అప్పుడు విగిల్స్వర్త్ అన్నాడంట, మీరందరూ కూడా, ఇంటి వాళ్ళందరూ కూడా మోకరించి ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకోండి, క్రీస్తు రక్తంలో మీ పాపాలు కడిగి వేసుకోండి అన్నప్పుడు ఆ ఇంటి అందరూ కూడా మోకరించి పశ్చాత్తాపంతో ప్రతి పాపాన్ని ఒప్పుకున్నారంట. దేవుని బిడ్డలారా, వెంటనే ఆ మనిషి రోగం నుంచి విడుదల పొందుకొని 30 సంవత్సరాలు జీవించగలిగినాడంట. ఆ తర్వాత దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ విధమైనటువంటి కార్యములు ఎన్నో మరి విగిల్స్వర్త్ ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడంట. దేవుని వెదకని సమయమే లేదంట విగిల్స్వర్త్కి, ఎప్పుడు దేవుని వెతుకుతూ ఉండేవాడంట. వాక్య పరిచర్యకి ఒకసారి ఆలయానికి వెళ్తూ ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, వెళ్తూ ఉంటే ఒక మనిషి కనపడ్డాడంట. ఆత్మలు కనపడితే విగిల్స్వర్త్ పరిగెత్తుతాడంట వాళ్ళ వెంట. ఆ మనిషి ఈ విగిల్స్వర్త్ను చూడగానే ఆలయం వెనకాలకి పరిగెత్తినాడంట, దొరకకూడదు ఈ మనిషికి అని, సేవకునికి దొరకకూడదని పరిగెత్తేసరికి ఇతడు కూడా పరిగెత్తాడంట. పరిగెత్తి వెంటనే అతని తలపైన చేయబెట్టాడంట. చేయబెట్టి ప్రార్థన చేయగానే యేసు నామములో అపవిత్రాత్మను గద్దించగానే ఆ వ్యక్తి కింద పడిపోయాడంట. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ వ్యక్తి, కింద పడిపోయిన వ్యక్తి లేచి స్వస్థ చిత్తుడై ఆలయంలోనికి వెళ్ళి ప్రభువును గురించి తెలుసుకొని రక్షణ పొందాడంట. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విధంగా పరిగెత్తగలుగుతామా? వ్యక్తుల వెంట పరిగెత్తేవాడంట, ఆ వ్యక్తిని ఏ విధంగా సంపాదించుకోవాలని విగిల్స్వర్త్. దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఇతడు పరిచర్య కొనసాగిస్తూ ఉండగా ఒకసారి రైలు ప్రయాణము మరి చేయవలసి వచ్చింది. రైల్లో కూర్చున్నాడు, ట్రైన్లో కూర్చుంటే ఇతని పక్కన ఒక 2 సహోదరులు కూర్చున్నారంట. వాళ్ళు తల్లి కుమార్తెలు. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, వాళ్ళు రోగంతో ఉన్నారంట. రోగంతో ఉండి చాలా బాధపడుతూ ఉండడం ఇతడు చూశాడు. ఆత్మల పట్ల ఇతనికి కనికరం ఎక్కువ. చూసిన వెంటనే, అమ్మా మీ రోగానికి మందు నా దగ్గర ఉంది అన్నాడంట. వెంటనే వాళ్ళు మందు అనేసరికి మరి ఆ విధంగా సోలిపోయి పడిపోయిన వాళ్ళు లేచి కూర్చున్నారంట. వెంటనే విగిల్స్వర్త్ పరిశుద్ధ గ్రంథాన్ని తీసి వాళ్ళకిచ్చి ఇదే మందు అని యేసు ప్రభుని గురించినటువంటి సువార్త వాళ్ళకు ప్రకటించేసరికి ఆ 2 సహోదరులు ట్రైన్లోనే మరి పాపాలు ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడుక్కొని మరి మారు మనసు పొందడం జరిగింది. దేవుని బిడ్డలారా, దేవుని సొత్తుగా మార్చబడడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇంకొకసారి ఒక సహోదరి విగిల్స్వర్త్ దగ్గరకు వచ్చి, అయ్యా నాకు శక్తివంతమైనటువంటి కరపత్రికలు కొన్ని ఇవ్వాలి, నేను అంతటా కూడా పంచాలి వాటిని, యేసు ప్రభుని గురించినటువంటి కరపత్రికలు ఇవ్వాలి అని అడిగిందంట. దేవుని బిడ్డలారా, అప్పుడు విగిల్స్వర్త్ ఒక సమాధానం చెప్పాడంట. 4 భక్తులు రాసినటువంటి కరపత్రికలు ఉన్నాయి, అవి నీకు ఇస్తానని మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలన్నీ కూడా ఆమెకు చిన్న చిన్న పుస్తకాలుగా ఇచ్చాడంట. ఆ కరపత్రికలు, ఆ పుస్తకాలు తీసుకొని వెళ్ళి ఆ సహోదరి పంచి ఎన్నో ఆత్మలను సంపాదించగలిగిందంట. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథానికి అంత విలువ ఇచ్చాడు విగిల్స్వర్త్ తన జీవితంలో. దేవుని బిడ్డలారా, ఇంకొక వ్యక్తి అన్నాడంట, నాకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక బలమైన వాగ్దానం ఇవ్వయ్యా అని అడిగాడంట విగిల్స్వర్త్ని. అప్పుడు విగిల్స్వర్త్ అన్నాడంట, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వాగ్దానము బలమైనదే, పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి వాక్యాన్ని నువ్వు చదువు, ఆ వాక్యానుసారంగా నడుచుకో, అప్పుడు నీవు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు అని చెప్పాడంట. దేవుని బిడ్డలారా, ఇతడు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు రెడీ అవుతారు కదా, తన వస్త్రాలు వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత ఈయన వస్త్ర అలంకరణలో మామూలుగా ఇతని వస్త్రము, ప్యాంటు, షర్ట్ ఏది వేసుకుంటాడో అంత అలంకరణ పూర్తి కాదంట ఆయనకి. తన దుస్తులు వేసుకుంటే పూర్తి కాదంట. తన కోట్లో
బైబిల్ పెట్టుకుంటేనే అతని వస్త్ర అలంకరణ పూర్తి అవుతుందంట. దేవుని బిడ్డారా, పరిశుద్ధ గ్రంథమే ఈయన యొక్క వస్త్ర అలంకరణ. ఆ విధంగా పరిశుద్ధ గ్రంథానికి ఎంతో ప్రాముఖ్యతను విగిల్స్వర్త్ ఇచ్చేవాడంట. దేవుని బిడ్డారా, అందరూ ప్రయాణాల్లో నవలలు, వార్తాపత్రికలు అవి తీసుకొని వెళ్తారు కదా. విగిల్స్వర్త్ ఖచ్చితంగా బైబిల్ను తన వెంట తీసుకొని వెళ్ళేవాడంట. ఒకసారి ఈయన దగ్గరికి ఒక వ్యభిచారం చేసినటువంటి స్త్రీ వచ్చిందంట ప్రార్థన చేయించుకోవడానికి. ఆ స్త్రీకి ప్రార్థన చేశాడంట. చేసి మొట్టమొదటిగా నీవు రోగంతో ఉందంట ఆ స్త్రీ. నువ్వు రోగం నుంచి విడుదల పొందుకోవాలంటే నువ్వు పాపాలు ఒప్పుకోవాలి, నువ్వు పాప జీవితం నుంచి విడుదల పొందుకోవాలి అని నీ పాపాన్ని విడిచిపెట్టి రా, దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు అని చెప్పాడంట. వెంటనే ఆ స్త్రీ వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి మరుసటి రోజు తన పాపాన్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా మళ్ళీ రోగం ఉందని వచ్చిందంట. వెంటనే తెలిసిపోయింది. అంటే అంతటి ఆత్మల వివేచన కలిగినటువంటి వ్యక్తి విగిల్స్వర్త్. దేవుని బిడ్డలారా, వెంటనే ఆ స్త్రీకి ప్రార్థన చేస్తూ నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టలేదు, మళ్ళీ అదే స్థితిలోనే వచ్చావు, నీ రోగం నుంచి నువ్వు విడుదల పొందుకోవాలంటే పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలి అని గద్దించి చెప్పేటప్పటికీ ఆ స్త్రీ అక్కడే మోకరించి పశ్చాత్తాపంతో కన్నీటితో తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టింది. రోగం నుంచి విడుదల పొందుకుంది. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇతడు 72 సంవత్సరాలు వచ్చేసరికి అతని శరీరంలో కొంత అనారోగ్య పరిస్థితి కలిగింది. మూత్రపిండంలో సరిగా నీళ్లు త్రాగక మూత్రపిండంలో రాళ్ళు వచ్చి చాలా బాధపడేవాడంట. దేవుని బిడ్డలారా, ఆ రాళ్ళు అతనికి నొప్పిని, బాధను, మరి ఎంతో వేదనను కలగజేసేవంట. ఆ సమయంలో ఇతడు ఏమాత్రం కృంగిపోలేదు, ఏమాత్రం మందులు వాడలేదు. ఆ బాధతోనే ఎన్నో దేశాలు తిరిగాడు. దేవుని బిడ్డలారా, నార్వే, స్విట్జర్లాండ్, అమెరికా, స్వీడన్, ఈ దేశాలన్నీ కూడా తిరిగి సువార్తను ప్రకటించాడు. వేల కొలదిగా ఆత్మల రక్షణ పొందాయి. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తన అనారోగ్య పరిస్థితిని ఏమాత్రం లెక్క చేయలేదు. కానీ ఒకసారి తీవ్రమైనటువంటి పరిస్థితి, మూత్రపిండంలో రాళ్ళు ఎక్కువైపోయి ఒకసారి స్టేజ్ ఎక్కబోతుండగా ఆ పరిస్థితి కలిగి వెంటనే స్టేజ్ వెనకాలకు వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి దేవుణ్ణి ఒక్కటి అడిగాడంట. ఏమని అడిగాడంటే, ప్రభువా, ఇంతమందికి ప్రార్థన చేస్తే మరి స్వస్థతను ఇస్తున్నావు, మరి నన్ను వాడుకుంటున్నావు కదా ప్రభువా, మూత్రపిండంలో రాళ్ళు ఉన్నాయి, భరించలేకపోతున్నానయ్యా, నీ కృపచేత, నీ రక్తము ద్వారా, నీ గాయముల ద్వారా మరి నాకు స్వస్థత కలగచేయని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. ఆ సమయంలో ఒక స్త్రీ మరి ఆయిల్ డబ్బా పట్టుకొని వచ్చిందంట. చిన్న ఆయిల్ మరి సీసా పట్టుకొని వచ్చి, అయ్యా నాకు చాలా అనారోగ్యం ఉందయ్యా, నా కోసం ప్రార్థన చెయ్యి అని ఆ సీసాను విగిల్స్వర్త్కు ఇచ్చిందంట. వెంటనే అతడు ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థనలో ఉంటూ ఆ స్త్రీ చెప్పేది వినడం లేదు. ఆ ఆయిల్ తీసుకొని తన తలపైకి పోసుకున్నాడంట. దేవుని బిడ్డలారా, ఆ బాధను భరించలేక ప్రభువా నాకు స్వస్థత ఇవ్వు అని ఆయిల్ను తన తలపైన వేసుకునేసరికి అతని మూత్రపిండంలో ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా బయటకు వచ్చాయంట. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ రాళ్ళు ఒకటి కాదు, రెండు కాదు. దేవుని బిడ్డలారా, కొన్ని వందలు ఉన్నాయంట రాళ్ళు. ఆ రాళ్ళన్నిటినీ ఏం చేశాడంట విగిల్స్వర్త్ ఒక సీసాలో భద్రపరిచాడంట సాక్ష్యం కొరకు. అంటే తాను ఎంతటి స్థితిలో ఉన్నాడు, ఎంతటి స్థితిలో నుంచి దేవుడు తనకు స్వస్థత కలగజేశాడని సాక్ష్యం కొరకు ఒక సీసాలో భద్రపరచాడంట. ఇప్పటికే ఉన్నాయంట అవి. దేవుని బిడ్డలారా, అటువంటి అద్భుతము దేవుడు తన జీవితంలో చేశాడంట. తన దేవుని సన్నిధిలో తన ప్రార్థన చేసుకున్నాడంట. ప్రభువా నా ఆయుష్ను పొడిగించయ్యా, నేను ఇంకా సేవ చేస్తాను నీ కొరకు అని దేవుని సన్నిధిలో హిజ్కియాలాగా మొరపెట్టాడంట. మొరపెట్టినప్పుడు దేవుని బిడ్డలారా, అతడు 72 సంవత్సరాలు ఉన్నప్పుడు తీవ్రమైన అనారోగ్యం కలిగింది కదా. మరి 87వ సంవత్సరం వరకు దేవుడు అతన్ని బ్రతికించాడంట, తన సేవలో వాడుకున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఐరోపా ఖండము, ఆఫ్రికా ఖండము, మరి ఉత్తర అమెరికా, ఆ ప్రాంతాలన్నిటిలో దేవుని సువార్తను ప్రకటించాడంట. ఒకసారి విగిల్స్వర్త్కి దేవుడు ఒక మాట చెప్పాడంట. ఏ మాట అంటే, నువ్వు ఒక పట్టణానికి వెళ్ళాలి, చాలా దూరం ఉంది ఆ పట్టణము, చాలా మైళ్ళ దూరం నడవాలి, వెళ్ళాలి. నువ్వు అక్కడికి వెళ్ళి ఒక బండ పైన కూర్చో, ఆ బండ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తికి నువ్వు సువార్త ప్రకటించాలి అని చెప్పాడంట. ఆ ఆత్మ ప్రేరేపణ చేత విగిల్స్వర్త్ చాలా దూరం ప్రయాణం చేసి ఆ బండ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడంట. మరి ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుని మాట కొరకు. ఒక వ్యక్తి వచ్చి పక్కన కూర్చున్నాడంట.
కూర్చున్న వెంటనే విగిల్స్వర్త్ ఆ వ్యక్తికి సువార్త ప్రకటించాడు. వెంటనే ఆ వ్యక్తి పాపాలు ఒప్పుకొని మోకరించి పశ్చాత్తాపంతో ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఈ విధమైనటువంటి అద్భుతాలు ఎన్నో చేసినటువంటి విగిల్స్వర్త్ తన 87వ ఏట తన చివరి దశలో, అవసాన దశలో తన క్రింద ఉన్నటువంటి సేవకులను అందరినీ కూడా పిలిపించాడంట. పిలిపించి కొన్ని మాటలు చెప్పాడంట వాళ్ళతో. ఏమని చెప్పాడంటే, పరిశుద్ధతను కాపాడుకోండి, దేవుని అభిషేకాన్ని పొందుకోండి, మీరు ఏక మనస్సు కలిగి ఉండండి, సహవాసంలో ఉండండి. ఈ మాటలన్నీ కూడా చెప్పాడంట. దేవుని బిడ్డారా, ఈ మాటలు చెప్పిన తర్వాత వారి హృదయాల్లో ఉన్నటువంటి కలవరాలన్నీ కూడా పోయాయి, అసమాధానం అంతా పోయింది. ఒకరితో ఒకరు ఐక్యత కలిగి నివసించాలని, ఏకమనస్సు కలిగి జీవించాలని, మరి పరిశుద్ధతలో మేము పెంపారాలని దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రార్థన చేసుకున్నారంట, తీర్మానం చేసుకున్నారంట. దేవుని బిడ్డారా, ఇతడు 87వ ఏట ఒక మరి వాక్యం ప్రకటించడానికి ఒక చోటికి వెళ్తూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, వృద్ధుడు, 87 సంవత్సరాలంటే ఎలా ఉంటాడు? చాలా వృద్ధుడు. మరి చాలా టీవీగా నడుస్తున్నాడంట. ఆ సమయంలో కూడా టీవీగా నడుస్తూ స్టేజ్ దగ్గరికి వెళ్తూ ఉండగా పక్కకు ఒరిగిపోయాడంట. దేవుని బిడ్డలారా, ఒరిగిపోయిన వెంటనే అతని ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళిపోయేదంట. ప్రభు సన్నిధికి వెళ్ళాడు విగిల్స్వర్త్. దేవుని బిడ్డలారా, ఇతని జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు, ఇతని జీవితం ఒక సవాలుగా ఉండాలి, ఇతని జీవితము మాదిరిగా ఉండాలి. నిజంగా అతడు దేవునితో ఎంత సమయం గడిపేవాడు? 15 నిమిషాలకు ఒకసారి. మరి బైబిల్ చదవకుండా అతను ఉండేవాడు కాదంట. ఒకసారి భోజనానికి పిలిచినప్పుడు భోజనం దగ్గర కూర్చున్నాడంట. కూర్చొని ఒక పాట పాడాడంట. తర్వాత కొంచెం దేవుని వాక్యం చెప్పాడంట వాళ్ళకి. చెప్పిన తర్వాత భోజనం చేస్తూ మళ్ళీ మధ్యలో ఒకసారి బైబిల్ తీసి మళ్ళీ చదివేవాడంట. అంటే పరిశుద్ధ గ్రంథము, దేవుని మాటల పట్ల అంత ఆసక్తి, ఆకలి దప్పుల్లాగా ఉండేవంట. పరిశుద్ధ గ్రంథం పట్ల అతని ఆసక్తి ఎట్లా మనం ఆహారం పట్ల ఆకలి దప్పులు కలిగి ఉంటాం కదా, అదేవిధంగా మరి అతడు ఆకలి దప్పులతో ఉండేవాడంట దేవుని వాక్యం కొరకు. దేవుని బిడ్డలారా, అంతటి ఆసక్తి, అంతటి పట్టుదల, తనలో ఉన్నటువంటి బలహీనతల కోసం మోకరించి మరి ఆ బలహీనత నుంచి విడుదల పొందుకోవాలని ప్రార్థించేటువంటి లక్షణం. దేవుని బిడ్డలారా, మరి ఈ లక్షణాలని మనం కూడా కలిగి ఉండాలి. మోకరిద్దాం. దేవుని బిడ్డలారా, ఇతని యొక్క జీవితము, ఇతని యొక్క సేవ, ఇతని యొక్క సమర్పణ, ఇతని యొక్క త్యాగము మన జీవితాలకు ఆదర్శం, ఒక మాదిరి. నిజంగా ఇక్కడ తన జీవితంలో క్రీస్తు పోలికలోనికి మార్చబడాలనేటువంటి తపన, ఆ తపన మనలో కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ దినం మోకరిద్దాం.